ఉగ్రవాద శిబిరాలపై దాడుల ద్వారా పాకిస్తాన్కు భారత్ సైన్యం గట్టి బదులు పంపిందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి అన్నారు. పొరుగు దేశం నుంచి ఎదురయ్యే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనే సత్తా, సమర్థత భారత సైనిక బలగాలకు ఉన్నాయని చెప్పారు. సరిహద్దులతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల నుంచి ఎదురవుతున్న కవ్వింపు చర్యలకు భారత సైన్యం ఇవాళ ధీటైన సమాధానం ఇచ్చింది. ఉగ్ర శిబిరాలపైకి సర్జికల్ దాడులు జరపడం ద్వారా పాక్కు గట్టి సందేశాన్ని పంపించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పంచుకునేందుకు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు, చెప్పండి, అసలు మన భారత సైన్యం జరిపిన ఈ సర్జికల్ దాడిని ఏ కోణంలో చూడొచ్చు? ఈ దాడి ద్వారా పాకిస్తాన్కి గట్టి సందేశం పంపిందని భావించవచ్చా? చాలా గట్టి సందేశం పంపించిందనే చెప్పాలా. కారణం ఏంటంటే గత 4 ఏళ్ల నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మన భారత కాశ్మీర్లో, జమ్మూలో, పఠాన్కోట్లో, మిగతా కొన్ని స్థావరాల్లో వాళ్ళ సైన్యం కానివ్వండి, సైన్యం చేత ట్రైనింగ్ అయిన ఉగ్రవాదులను కానీ పంపిస్తూ చాలా ఘాతకమైన చర్యలు జరిపారు. ఈ మధ్య ఉరిలో జరిగిన సంఘటన చాలా ఖండింపవలసిన విషయం. ఎందుకంటే అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్లో మనం ఈ మధ్యలో ఎక్కడ జరగలేదన్నమాట. ఇట్లాంటి జరిగినప్పుడు అన్ని దేశాలు, మన దేశంలో కూడా అన్ని పార్టీలు కానీ, పొలిటికల్గా కానీ ఎవరైనా సరే అన్ని సంస్థలు పాకిస్తాన్ చేసిన చర్యని ఖండించారు. దాని తర్వాత ఈ భారత్ ఎన్నోసార్లు పాకిస్తాన్కి హెచ్చరించింది. పాకిస్తాన్ ఎప్పుడు ఒక లెసన్ ఇంతవరకు నేర్చుకోలేదు. ఈ నేర్చుకోకపోవటం వల్ల, ఎన్నిసార్లు చెప్పినా కూడా నేర్చుకోకపోవటం వల్ల మనం ఈ సర్జికల్ దాడులు అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నదాన్ని ఇంతకు ఎన్నో సంవత్సరాల నుంచి కానీ ఎన్నో రకాలుగా మనం సేకరించిన ఈ ఇంటెలిజెన్స్ని, ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్లేట్ చేసి మన బెస్ట్ ఆఫ్ ద ట్రూప్స్ని డిప్లాయ్ చేసి మనం వాళ్ళకి మంచి పాఠం నేర్పాం. ఇప్పుడు ఈ దాడి తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ 2 దేశాల మధ్య పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతున్నాయని అనుకుంటున్నారు? పాకిస్తాన్ ఎప్పుడూ ఇండియా మీద ఏదో రకంగా చర్యలు తీసుకుంటానే ఉంది. ఆ చర్యల వల్ల ఉద్రిక్తత ఎప్పుడూ ఉంటూనే ఉంది. దీనివల్ల ఎక్కువ వద్ది తక్కువ వద్ది నేను అనుకోను. ఒకవేళ ఎక్కువైనా కూడా భారతదేశం కానీ, భారత సైనిక దళాలు కానీ చాలా రెడీగా ఉన్నాయి. దీనివల్ల మనకి ఎటువంటి నష్టం జరగదు. ప్రస్తుత దాడి తర్వాత పాకిస్తాన్ తీవ్రవాదుల నుంచి కానీ, పాకిస్తాన్ తరఫు నుంచి కానీ ఏవైనా ప్రతిబంధకాలు కానీ, ఏమైనా ఇంకా దాడులు ఏమైనా జరిగితే మన దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు ఉన్నాయి, ఎలాంటి ప్రత్యామ్నాయాల ద్వారా మన సైన్యం ముందుకెళ్ళబోతున్నాయని అనుకుంటున్నారు? ప్రత్యామ్నాయాన్ని మనకు చాలా ఉన్నాయండి. ఎందుకంటే భారత సరిహద్దులు జమ్మూ అండ్ కాశ్మీరే కాకుండా మిగతా సరిహద్దుల్లో అది ఇంటర్నేషనల్ బార్డర్. ఆ ఇంటర్నేషనల్ బార్డర్ను వైలేట్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. ఇకపోతే లైన్ ఆఫ్ కంట్రోల్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే లైన్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళు ఇదివరకు కార్గిల్ అప్పుడు కూడా ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటే వచ్చేసారు. మనం వాళ్ళకు పాఠం చెప్పాం, అయినా బుద్ధి రాల. 1999 నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 16-17 ఏళ్ళు అయిపోయింది. అయినా కూడా మళ్ళీ ఈ చర్యలు తీసుకొని దీనివల్ల వాళ్ళకి నష్టమే వస్తే కానీ భారత్కి ఎటువంటి నష్టం రాదు. ఎందుకంటే భారత సైన్యం కానీ, భారత సైనిక దళాలు కానీ, భారత సైనిక దళాలకు సపోర్ట్ చేసే భారతదేశం కానీ ఒకటే తాటి మీద నడుస్తూ ఉంది ఇప్పుడు. అందువల్ల ఎటువంటి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితి రియాక్షన్ వచ్చినా సరే మనం దాన్ని ఎదుర్కొని మంచి తీవ్రమైన జవాబు కూడా చెప్పగలిగే పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ యుద్ధంలో వాళ్ళకి మంచి పాఠం నేర్పాము. ఆ పాఠం నేర్పటం వల్ల కొన్నాళ్ళు అడిగి ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళా మొదలుపెట్టారనమాట. ఇప్పుడు మొదలుపెట్టడం వల్ల దీనివల్ల ఏమవుద్దంటే మన దేశానికి నష్టమే రాదు, వాళ్ళకే మిగతా ఇప్పుడు మిత్ర దేశాలు ఉన్నాయి, అమెరికా కానీ, రష్యా కానీ, కంప్లీట్ యూరప్ కానీ, సార్క్ కంట్రీస్ కానీ అన్నీ కలిపి పాకిస్తాన్కి వ్యతిరేకంగానే మాట్లాడారు. కానీ చైనా కూడా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, చైనా కూడా వాళ్ళతోటి పాటు జవాబు చెప్పలేదు. వ్యతిరేకంగా మాట్లాడకపోయినా కూడా తూచి మాట్లాడారు. మీరు మాట్లాడుకోండి, ఇట్లాంటి పనులు చేయొద్దని కూడా చెప్పారనమాట. ఎప్పుడైనా చైనా వాళ్ళు ఇంత 100% సపోర్ట్ చేస్తుంది నేను అనుకోను.
ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి పాక్ నుంచి ఎదురవుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పాకిస్తాన్ను దౌత్యపరంగా ఏకాకిం చేసే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో కొంత పైచేయి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం జరిగిన దాడులు, సర్జికల్ దాడుల విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి మన దేశానికి ఎలాంటి మద్దతు లభిస్తుందని అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ దాడులు మనం చేసింది దాడులు అనే దానికన్నా మన దేశం మీద వాళ్ళు రాకుండా మనం ఆపాం, అంతే తేడా. ఇప్పుడు మనం ఒక ఫ్లడ్స్ వస్తాయి, వరదలు వస్తే ఇప్పుడు మనం చర్యలు తీసుకుంటాం లేదా? అదే రకంగా వీళ్ళు వచ్చి మన దేశం మీద, మన లైన్ ఆఫ్ కంట్రోల్ మీద వచ్చి అటాక్ చేయబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఆ ఇన్ఫర్మేషను ఆ దారిలోనే వాళ్ళు మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటక ముందునే వాటిని మనం కొట్టేశాం. అది అక్కడ జరిగిన సర్జికల్ దాడి అనే విషయం గురించి. ఇకపోతే ఈ మిగతా దేశాలన్నీ మనకు సపోర్ట్ చేస్తే, ఎందుకంటే మనం చేసింది మన అగ్రెషన్ కాదు, ఇది కూడా ఒక డిఫెన్సివ్ మెకానిజం అన్నట్టు. మన రక్షణలో ఒక భాగం అన్నమాట ఇది. వాళ్ళు మనల్ని అటాక్ చేసిన తర్వాత మనం రక్షించుకోవడం ఒక భాగం. అప్పుడు మన క్యాజువాలిటీస్ అయితే రాబోతుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం, ఇది రాబోతుంది అనే దాని మీద యాక్షన్ తీసుకున్నాం మనం. అందువల్ల ఏంటంటే ఈ మిగతా దేశాలు మనల్ని సపోర్ట్ ఇప్పుడు దాకా చేస్తున్న దేశాలు కూడా ఇంకా సపోర్ట్ చేస్తాయే కానీ దాంట్లో ఏం తగ్గదు. భారత్ వద్ద ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎలాంటి సానుకూలత అంశాలు మన సైన్యం వద్ద ఉన్నాయి? ఎలా రాబోయే పరిస్థితులకు ఎలాంటి సన్నద్ధత ఉండాలని మీరు అనుకుంటున్నారు? భారతదేశం సైనిక దళాలు చాలా లీడర్షిప్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, చాలా మంచి స్టేజ్లో ఉన్నాయన్నమాట. పాకిస్తాన్ కన్నా 4 రెట్లు 5 రెట్లు ఎక్కువలో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మనం ఎటువంటి బాధపడాల్సిన కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ మన సివిలియన్ క్యాజువాలిటీస్ జరగకుండా ఉండటం కోసం మనం జాగ్రత్త పడాలంతే. అంతకన్నా సైనిక దళాల కోసం వాళ్ళని చూసుకుంటారు. ఈ దఫా గవర్నమెంట్ చేసిన ఒక మంచి విషయం ఏంటంటే వీళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళ పనులు చేసుకుంటారు. మనం వాళ్ళని ఇంటర్ఫియరెన్స్ లేకుండా వాళ్ళు చేసే పనుల్లో మనం ఎటువంటి ఏలు పెట్టకుండా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇద్దామన్నారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టే ఇప్పుడు ఇంత జరిగింది. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్కిను సైనిక దళాలకి ఈ తాల్మేల్ ఫస్ట్ క్లాస్గా జరిగింది. అందువల్ల మనం చేయగలిగాం. ఇది మొత్తంగా ఏఆర్కే రెడ్డి గారు చెప్తున్న అంశాలు. భారత్ ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని రకాల సంసిద్ధంగా ఉందని, భారత్ పాక్ సరిహద్దులో ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా భారత సైన్యం అనుక్షణం అప్రమత్తంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.